ఆయనకి ఏది బాగుంటుందో ఎందుకని నా పక్కన నుంచోవాలంటే నాకు తగ్గట్టుగా ఉండే వస్త్రం కట్టుకునే నుంచో ప్యాంటు షర్ట్ ఉండాలి. ఎట్టాని ప్యాంటు షర్ట్ వేసుకుంటే నేను ఒప్పుకోను. ఆవిడికి అభిమతానురూప స్వరూపట భగవానుడు. అందుకని ఏం చెప్తారు మనకి పూర్వాచార్యులు, దేవత్వే దేవదేహోయం మనుష్యత్వే చ మానుషి. ఆయన దేవుడిగా ఉంటే ఈవిడ దేవదేవిగా ఉంటుంది. ఆయన మనుషుడిగా ఉంటే ఈవిడ కూడా మనుష్యురాలుగానే ఉంటుంది. కాబట్టి ఆ వైభవం ఎక్కడుంది ఆయనకి? ఈమె వల్ల. ఆవిడ యొక్క పురుషకారత్వం, ఆయన యొక్క పరత్వం అంటే ఏంటి తెలుసా? పర అనే శబ్దానికి అర్థం తెలుసా? పరమ అని వాడుతుంటారు లోకంలో. పరమ అంటే ఏంటి? పరమ సుందరం, పరమ చెప్తుంటారు. ఏమిటి పరం అంటే? పరం అంటే దాంతో సమానమైంది లేదు, అంతకన్నా గొప్పది లేదు. అన్ఈక్వల్, ఇన్ఈక్వల్, తర్వాత అలాగే అంతకంటే మించినటువంటిది లేదు అని అర్థం. ఆయనతో సమానమైన వాడు లేడు, ఆయనకన్నా గొప్పవాడు లేడు, అందరూ ఆయనకన్నా తర్వాతే. అందుకనే ఏం చెప్తుంది వేదం? విష్ణు దేవానాం ప్రథమ. సమస్త దేవతలు మనం ఎవరెవరి వెంటబడి పరిగెత్తుకు పోతుంటామో, ఎవరి వెంట ఏ మాసంలో వాళ్ళ వెనకాల పడి పరిగెత్తు ఉంటాం, అవసరమే లేదు. ఈయన ఒక్కడు వెంటబడితే అందరూ ఈయన వెనకాల ఉన్నట్టే. ఒక సీనియర్ అధికారి మనం ఫాడైతే మనం ఇంకా ఆఫీస్కే వెళ్ళక్కర్లా. అన్ని పనులు మన ఇంట్లో కూర్చుంటే మనకు అయిపోతాయి పనులన్నీ. ప్రతి అటెండర్ని, ప్రతి క్లర్క్ని, ప్రతి ఆఫీసర్ని అడుకోవాల్సిన పని లేదు. ఏదో ఆ పైన చీఫ్, మీ చీఫ్ ఆఫీసర్ నా బంధువు అంటే చాలు, వాళ్లే చేతికి కొద్ది పని మనం చేసి పెట్టి వెళ్ళిపోతారు. అట్లా పరత్వం, ఆయనతో సమానమైన వాడు లేడు, ఆయన కన్నా గొప్పవాడు లేడు. నిస్సమాభ్యధికత్వం అంటారు దాన్ని. ఆ పరత్వం కలిగినటువంటి వాడు స్వామి. పరమ ఆత్మ, పరో యస్మాతు న విద్యతే తతో పరమ. ఆయన కన్నా గొప్పవాడు లేడు, ఆయన కన్నా అధికుడు లేడు, ఆయనతో సమానమైన వాడు లేడు. అటువంటిది పరమ అంటారు. కాబట్టి ఆ పరమ శబ్ద వాచ్యుడైనటువంటి ఆయన ఉండే చోటు పరమ పదం. చూడు, పరమ పదం. ఆ పరమ పదంలో ఉండేటటువంటి స్వామి ఎలా ఉంటాడు అనేటటువంటి విషయాన్ని వర్ణించారు రామానుజుల వారు. అక్కడ వర్ణిస్తూ ముందు అమ్మవారిని కీర్తించాడు. ఓ అమ్మ, నీ దయ ఉంటే ఆయన దయ మా మీద ఉంటుంది. ఎందుకని? అవన్ అషకాలే తిరుత్తుం అంటారు మనకి పిల్లలోకాచార్యుల మహానుభావులు. ఆయనని, అమ్మవారు స్వామిని తన యొక్క అందంతో లొంగ తీసుకుంటుందిట. కేవలం ఆమె యొక్క యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే. పరాశర భట్టర్ వారు శ్రీగుణరత్నకోశంలో మొట్టమొదటిగా చెప్తున్నారు. యద్భ్రూభంగా. భ్రూ అంటే కనుబొమ్మలు, కనుబొమ్మల మధ్యలో ఉండే చోటుని భ్రూ అంటారు. కళ్ళతో ఇలా ఉంటుంది అమ్మవారు అంటే ఆయన ఆగిపోవాలంతే. కేవలం కనుసన్నలతోనే స్వామిని ఆవిడ కంట్రోల్ చేసుకుంటుంది. అది ఆవిడ యొక్క పరత్వం, గొప్పతనం. అదే పురుషకారత్వం. గురు స్వనోతి, ఆయన చేత అన్ని చేయిస్తుంది, అన్ని చేసేలా చేస్తుంది. ఆయనకి ఎంతసేపు మనని చూస్తే మన దోషాలే కనబడతాయి. ఆయనకి ఎంతసేపు వీడిని కాపాడదామా అని వాడి ముఖం చూస్తే వాడు చేసిన జన్మజన్మల పాపాలు, ఈ జన్మలో కాదుంటాయి, అన్ని జన్మల పాపాలు టైం టేబుల్లో మనకు ఆయన కనబడిపోతుండే. చీ అదలుపో అంటా ఆయన మనసులో. వీటిని కాపాడేది ఏముంది అంటే అప్పుడు ఈవిడే ఉంటుంది. ఊర్లేండి, వాడు మనవాడే కదా, తప్పు చేస్తే చేశాడు, వదిలేయండి అంటుంది ఆమె కనుసన్నలతో. సరే కానీ ఓ సేవ్ అయ్యావు, నువ్వు కాపాడబడ్డావు అని స్వామి యొక్క అనుగ్రహం కలగడానికి కారణం అన్నమాట. ఆనాడు రామాయణంలో కూడా సుందరకాండలో హనుమంతుడు సీతమ్మతో అంటాడు, ఏమ్మా ఇంతకాలం ఈ 9 నెలలుగా నిన్ను బాధలు పెట్టారు వీళ్ళందరి రాక్షస స్త్రీలు, చుట్టుపక్కల వాళ్ళందరూ. నువ్వు ఒక్క మాట చెప్పావంటే వీళ్ళందరినీ నా తోకకు చుట్టి ఒక్క క్షణంలో నేలకు వేసి వీళ్ళందరినీ నేను సంహరిస్తాను, ఒక్కసారి ఆజ్ఞ తల్లి అన్నాడు సీతమ్మతో హనుమంతుడు. అయ్యవుందామే ప్రలంగమా, అయ్యో కోతివి నువ్వు, నీ కోతి బుద్ధి పరుచుకోలేదే అందినామే. అదేంటి తల్లి అంత మాట అన్నావు అంటే ఏముందామే, భలే వాడిపోయా, వీళ్ళందరూ నా మీద కోపంతో చేశారా ఈ పనులు, నన్ను 10 నెలలుగా బాధ పెట్టింది నా మీద కోపంతో చేశారా? అక్కడ ఎవరు? రావణాసురుడు ఆజ్ఞ వల్ల చేశారు వాళ్ళంతా. పాపానాం వా శుభానాం వా వదారహానం ప్లవంగమా. ప్లవంగమా అన్నది, ప్లవంగమా అంటే కోతి. కార్యం కరుణం ఆర్యేణ నకశ్యన్నాపరాధ్యతి. లోకంలో తప్పు చేయని వాళ్ళని ఒక చూపించు, ఏ తప్పు చెయ్యని వాళ్ళు ఉన్నారా భూమి మీద? ఎవ్వరూ లేరు.
తప్పు చేసిన వాళ్ళని క్షమిస్తేనే కదా క్షమాగుణం యొక్క గొప్పతనం. క్షమ అంటే ఏమిటి? తప్పు చేసిన వాడిని వదిలేయటం. వదిలేయటం అంటే వాడిని వదిలేయమని కాదు, తప్పు చేసుకుంటూ పోని కాదు, తప్పు చేయవద్దు అని హెచ్చరించాలి. ఈ తప్పు చేస్తే ఈ పాపం అనుభవిస్తావు అని తెలియజేసి వాడిని హెచ్చరించి వాడిని వదిలివేయాలి. కాబట్టి ఏమంది, వాళ్ళందరూ నా మీద కోపంతో చేయరా, రావణాసురుడు చంపుతాడేమని భయంతో నన్ను బాధ పెట్టాలనుకున్నారు. ఒక ఆమె చేతులు కొరికేస్తాంది, ఒక ఆమె మెడ కొరికేస్తాంది, ఒక ఆమె జుట్టు బీగేస్తాంది. ఆమె ఏం చేస్తాను, కొంత నేను మింగేస్తామంత రకరకాలుగా బాధలు పెట్టారు ఆమె. కాబట్టి ఆమె ఎవరు? క్షమాగుణానికి నిదర్శనం. కాబట్టి ఆ పురుషకార స్వరూపంలో ఉన్న లక్షణం ఏమిటి? క్షమ. ఆ విషయాలు మనం చూద్దాం. కాబట్టి ఈ అమ్మవారి యొక్క వైభవాన్ని, అమ్మవారి యొక్క పురుషకారత్వాన్ని ఎందరెందరో పూర్వాచార్యులు, రామానుజులే కాదు, నాగమునులు, యామునులు, పరాశర